హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు యూరోప్ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ నుంచి రష్యాను సస్పెండ్ చేశారు. అయితే ఎఫ్ఏటిఎఫ్ నిబంధనలతో రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేయాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచ దేశాలను కోరుతున్నారు. వచ్చే నెలలో దీనికి సంబంధించిన సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి రష్యా భారతదేశ సాయం కోరుతోంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మిత్రదేశమైన రష్యాతో భారత్కు అనేక వ్యాపార వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. భారత్లో అనేక ప్రాజెక్టులను రష్యా చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఏటిఎఫ్ కింద రష్యాను ఆర్థికంగా ఒంటరి చేస్తే ఆ ప్రభావం భారత్పై పడుతుంది. రష్యాను బ్లాక్ లిస్టులో చేర్చాలంటూ యుక్రెయిన్ పాశ్చాత్య దేశాలపై క్రమంగా ఒత్తిడి పెంచుతోంది. భారత్ తన పలుకుబడితో ఈ ప్రమాదం నుంచి బయటపడేయాలని రష్యా అభ్యర్థిస్తోంది. సహజంగా ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా ఆర్థిక నిధులను సమకూర్చే దేశాలపై ఎఫ్ఏటిఎఫ్ నిబంధనలు విధిస్తోంది. అయితే రష్యా నుంచి ఉగ్రవాదులు కానీ ఉగ్రవాదానికి నిధులు కానీ ఇవ్వడం ఎప్పుడూ జరగలేదు. ఈ నేపథ్యంలో ఎఫ్ఏటిఎఫ్ ఆంక్షల కిందకు రష్యా ఎలా వస్తుందని ఆ దేశం ప్రశ్నిస్తోంది. ఎఫ్ఏటిఎఫ్ బ్లాక్ లిస్టులో ఉత్తర కొరియా, ఇరాన్, మయన్మార్ దేశాలు ఉన్నాయి. ఒకవేళ ఆంక్షలు విధిస్తే రష్యా కూడా ఈ జాబితాలో చేరుతుంది. బ్లాక్ లిస్టులో ఉంటే ఆ దేశాలతో వాణిజ్యం, వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఎలాంటి లావాదేవీలకు అవకాశం లేదు. ఇది రష్యాకే కాదు, భారత్కు కూడా ప్రమాదమే. భారత్, రష్యాల మధ్య పలు ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. గ్లోబల్ సౌత్గా పిలువబడే పలు దేశాలు రష్యా, యుక్రెయిన్ పరిణామాల్లో తటస్థంగా ఉన్నాయి. రష్యాకు వ్యతిరేకంగా ఎఫ్ఏటిఎఫ్ కొత్త చర్యలను అవలంబిస్తే రక్షణ, ఇంధనం, రవాణాలో సహకారం కోసం అనూహ్యమైన మరియు ప్రతికూల పరిణామాలు ఉంటాయని ఈ నెల ప్రారంభంలో ఒక రష్యన్ స్టేట్ ఏజెన్సీ భారతదేశంలోని తన సహచరులను హెచ్చరించింది. ఈ హెచ్చరికలకు భారత్ స్పందించిందో లేదో అనే విషయాన్ని రష్యా, భారత ప్రభుత్వాలు స్పష్టం చేయలేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్